కాకతీయ రాజవంశం ఈ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేవి ఏంటి? వరంగల్ కోట, వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం. కరెక్టే కదా? వాళ్ల పరిపాలన కొన్ని వందల సంవత్సరాలే అయినా వాళ్లు నిర్మించిన కట్టడాలు, వాళ్లు తవ్వించిన చెరువులు ఇప్పటికీ మన కళ్ల ముందు నిలిచి ఉన్నాయి. ఇది ఒక చిన్న సామంతులుగా మొదలై ఒక అద్భుతమైన సామ్రాజ్యాన్ని నిర్మించిన వాళ్ల కథ. కాని అసలు ప్రశ్న ఏంటంటే, ఒక చిన్న సామంతులు ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని ఎలా కట్టగలిగారు? మరి అంత త్వరగా కేవలం ఒక్క తరంలోనే ఎలా పడిపోయింది? ఈ ప్రశ్నల వెనుకున్న రహస్యాలను మనం ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. సరే, ఈరోజు మనం ఈ కాకతీయ కథలో 4 ముఖ్యమైన ఘట్టాలను చూడబోతున్నాం. వాళ్లు ఎలా మొదలయ్యారో, వాళ్ల స్వర్ణయుగం ఎలా సాగింది, వాళ్లు నిర్మించిన అద్భుతమైన నాగరికత ఏంటి, మరి వాళ్ల ఆఖరి పోరాటం ఎలా ముగిసింది అనే విషయాలు చూద్దాం. మొదట్లో అంటే వాళ్ల కథ మొదలైనప్పుడు కాకతీయులు స్వతంత్ర పాలకులు కాదన్నమాట. రాష్ట్రకూటులు, పశ్చిమ చాళుక్యుల లాంటి పెద్ద పెద్ద సామ్రాజ్యాల కింద వాళ్లకు సామంతులుగా అంటే చిన్న ప్రాంతీయ పాలకులుగా తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. చూడండి, దాదాపు ఒక శతాబ్దం పాటు వాళ్లు వేరే రాజుల కిందే పనిచేశారు. కాని రెండవ ప్రోలరాజు వచ్చినప్పుడు సీన్ మారింది. చాళుక్యుల అధికారం తగ్గుతుండటాన్ని గమనించి ఇదే సరైన సమయమనుకుని కాకతీయ స్వాతంత్ర్యాన్ని ప్రకటించేశాడు. ఇది వాళ్ల చరిత్రలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. స్వతంత్రం రాగానే ఊరికే కూర్చోలేదు. తమ శక్తిని, తమ ఉనికిని ప్రపంచానికి చాటాలి కదా. అందుకే ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. రెండవ ప్రోలరాజు కట్టించిన ఈ గుడులే కాకతీయులు ఎంత గొప్ప నిర్మాతలుగా మారబోతున్నారో చెప్పడానికి వేసిన మొదటి బలమైన అడుగులు. ఇక్కడ్నుంచి కాకతీయ చరిత్రలో ఒక గోల్డెన్ ఏజ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ల స్వర్ణయుగాన్ని నిలబెట్టిన 2 మహానుభావుల గురించి ఇప్పుడు చూద్దాం. 63 సంవత్సరాలు. ఇది ఏదో మామూలు నంబర్ కాదు. ఇది గణపతిదేవుడి పరిపాలనాకాలం. ఆలోచించండి, 60 ఏళ్లకు పైగా ఎంత స్థిరమైన పాలన! ఆయన హయాంలోనే తెలుగు మాట్లాడేవాళ్లందరూ దాదాపుగా ఒకే రాజ్యం కిందకొచ్చారు. వ్యాపారం, వ్యవసాయం అన్నీ ఊహించని స్థాయిలో అభివృద్ధి చెందాయి. గణపతిదేవుడి తరువాత సింహాసనమెక్కింది ఎవరనుకుంటున్నారు? ఆయన కుమార్తె రుద్రమదేవి. అప్పట్లో అంటే ఆ రోజుల్లో ఒక మహిళ రాజ్యాధికారం చేపట్టడమనేది మామూలు విషయం కాదు. అది ఒక పెద్ద సవాలు. ఆ సవాలుని ఆమె ధైర్యంగా స్వీకరించారు. ఆమె కీర్తి మన దేశంలోనే కాదు, విదేశాలకు కూడా పాకింది. ఫేమస్ ఇటాలియన్ యాత్రికుడు మార్కోపోలో కూడా ఆమె పాలన గురించి అద్భుతంగా రాశాడు. సొంత రాజ్యంలోనే కుట్రలు, బయటనుంచి దాడులు ఇన్ని ఉన్నా సరే వాటన్నిటినీ ఎదుర్కొని రాజ్యాన్ని కాపాడారు రుద్రమదేవి. ఓకే, ఇప్పటిదాకా వాళ్ల యుద్ధాలు, పాలన గురించి చూశాం. కానీ కాకతీయులని అందరికన్నా ప్రత్యేకంగా నిలబెట్టిన ఒక విషయముంది. అదే వాళ్ల ఇంజనీరింగ్ నైపుణ్యం. గొలుసుకట్టు చెరువులు పేర్లోనే ఉంది కదా. ఒక గొలుసులా ఒక చెరువుకి ఇంకో చెరువుకి లింక్ ఉంటుందన్నమాట. ఇది నిజంగా ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఎందుకంటే వర్షకాలంలో పడిన ప్రతి నీటి బొట్టుని వీళ్లు వృధా పోనివ్వకుండా ఏడాది మొత్తం వాడుకునేలా ఒక సిస్టమ్ తయారుచేశారు. దీని వెనుకున్న ఐడియా చాలా సింపుల్, కానీ చాలా బ్రిలియంట్. పైన ఎత్తులో ఉన్న చెరువు వర్షపు నీటితో నిండుతుంది. అది నిండగానే ఆ అదనపు నీరు కాలువల ద్వారా కింద ఉన్న చెరువులోకి వెళ్తుంది. ఆ తర్వాత అక్కడ్నుంచి ఇంకో చెరువుకి, అలా ఒక చైన్లాగా. దీంతో ఏమైందంటే ఒకప్పుడు బీడుగా ఉన్న నేలలన్నీ పచ్చటి పొలాలుగా మారిపోయాయి. వాళ్ళ వ్యవసాయ విప్లవానికి ఇదే పునాది. సరే, అంతా ఇంత అద్భుతంగా ఉన్నప్పుడు కథ చివరికి ఎలా వచ్చింది? ఒక శిఖరాగ్ర స్థితిలో ఉన్న సామ్రాజ్యం ఉత్తరం నుండి వచ్చిన ఒక పెద్ద తుఫానుని ఎలా ఎదుర్కొంది? చివరికి ఏమైంది? కాకతీయ వంశములో ఆఖరి రాజు ప్రతాపరుద్రుడు. ఆయన రాజ్యానికొచ్చేసరికి అంతా బాగుంది, రాజ్యం శిఖరాగ్ర స్థాయిలో ఉంది. కాని ఆయన తలరాతలో ఒక పెద్ద యుద్ధం రాసిపెట్టుంది. ఒకవైపు మన కాకతీయ సామ్రాజ్యం, మరోవైపు ఢిల్లీ సుల్తానులు. వాళ్ల దాడులు ఒకసారి రెండుసార్లు కాదు, పదే పదే జరిగాయి. ప్రతాపరుద్రుడు ఎదుర్కోవాల్సింది ఒకరిని కాదు, అల్లావుద్దీన్ ఖిల్జీ, తుగ్లకులు ఒకరి తర్వాత ఒకరు దండయాత్రలు చేస్తూనే ఉన్నారు. ప్రతాపరుద్రుడు ప్రమాదాన్ని ముందే పసిగట్టాడు, సైన్యాన్ని సిద్ధం చేశాడు. కాని ఏళ్ల తరబడి పోరాడి చివరికి 1323లో వాళ్ల రాజధాని, వాళ్ల గర్వకారణమైన ఓరుగల్లు సుల్తానుల చేతిలో పతనమైంది. కాకతీయ సామ్రాజ్య సూర్యుడు అస్తమించిన రోజది. రాజ్యం పోయింది,
ఆ ఓటమిని, ఆ అవమానాన్ని ప్రతాపరుద్రుడు భరించలేకపోయాడు. చివరికి తన ప్రాణాలనే తీసుకున్నాడు. అలా ఒక గొప్ప రాజవంశం విషాదంగా ముగిసిపోయింది. రాజ్యమంతమైపోయింది. రాజులు వెళ్ళిపోయారు. కాని ఒక ప్రశ్న మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఒక వంశానికి నిజమైన గొప్పదనమేది? వాళ్లు కట్టిన కోటలా, గెలిచిన యుద్ధాలా, లేకపోతే వందలేళ్లు గడిచినా ఇంకా ప్రజల దాహం తీరుస్తున్న గొలుసుకట్టు చెరువులా? ఏది వాళ్ళ అసలైన వారసత్వం? ఈ ప్రశ్నతోనే ఆలోచిద్దాం.